మన తుమ్మలపేట రోడ్డు బీచ్ వరకు 10 కిలోమీటర్లు ఉంది కావలి నుంచి. సార్ రోజుకి 40 నుంచి 50 వేల మంది ఆ తుమ్మలపేట రోడ్లో నడుస్తున్నారు. దానికి సోలార్ లైటింగ్ కావాలి, బీపీసీఎల్ నుంచి ఇప్పించమంటే ఇమ్మీడియట్లీ సార్ లెటర్ రాశాడు. అతి తొందరలో మీకు బీచ్ వరకు లైట్ వస్తుంది. అది రావటం అంటే ఆయన వల్లే సాధ్యం. అంటే అంత ఒక్కరితో సాధ్యం కాదు, అందరి సహాయ సహకారాలు కలిసినప్పుడే మన ప్రాంత అభివృద్ధి. నిజంగా ఇటువంటి కలెక్టర్ని మన జిల్లాకి పంపించినందుకు ముఖ్యమంత్రి గారికి మరొక్కసారి మనందరం కూడా ధన్యవాదాలు తెలియజేయాలి. ఇంకొక విన్నపం సార్, మా పాత్రికేయ మిత్రులకి అనాదిగా కూడా మా కావలిలో ఇప్పటికి కూడా ప్రెస్ క్లబ్ లేక ఎక్కడంటే అక్కడ మీటింగ్లు పెట్టుకుంటుంటే ఈ రోజున వారికి ఇచ్చి మీ చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది సార్. దయించి ఆడికొచ్చి 2 టెంకాయలు మీ ఇద్దరు కూడా కొట్టి వాళ్ళని ఆశీర్వదించి ఈరోజు ప్రెస్ అనేది 4th ఎస్టేట్ సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను తొలగించడానికి, సమాజంలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని పబ్లిక్ చేరవేసే సాధనం. దాన్ని గౌరవించుకోవాల్సిన బాధ్యత మన పౌరులందరి మీద ఉంది. కాబట్టి వాళ్ళకు కూడా ఒక మీడియా పాయింట్ ఉంటే బాగుంటుందని, ప్రజా సమస్యలు వచ్చి వాళ్ళకి చెప్పుకోవడానికి బాగుంటుందని ఈరోజు వారికి ఆ స్థలాన్ని మన ఎంఆర్ఓ గారి ద్వారా, ఆర్డీఓ గారి ద్వారా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఈరోజు గౌరవ కలెక్టర్ గారి చేతి మీదుగా ఇది పవిత్రమైన మనసుతో చేస్తేనే అది పవిత్రంగా ఉంటుంది. కాబట్టి ఆ 4th ఎస్టేట్ అనే దానికి నిర్వచనం తగ్గట్టుగా ఈరోజు వాళ్ళ అదృష్టవంతులు 2 కలెక్టర్లు వచ్చి ఈరోజు వాళ్ళు శంకుస్థాపన చేయడం అంటే నిజంగా కూడా చాలా ఆనందదాయకం. నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ 2026 రీ-నీట్ ఫలితాల్లో ప్రతి ఇద్దరిలో ఒకరిని మెడికోగా తీర్చిదిద్దిన ఘనత కేవలం నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీదే. రాయలసీమ రీజన్ పరిధిలో 1000 లోపు 8 మంది విద్యార్థులు ఆల్ ఇండియా టాప్ ర్యాంకులు సాధించడమే కాకుండా ఏకంగా 45% మంది విద్యార్థులతో 400కు పైగా మెడికల్ సీట్లు సాధించిన ఒకే ఒక్క విద్యా సంస్థ నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ. లాంగ్ టర్మ్ క్లాసులు ప్రారంభమైనవి. సంప్రదించండి.